సాక్షుల్ని ప్రభావితం చేయొద్దు అని చెప్పేసి కూడా హైకోర్టు ఆర్డర్ అయితే చేసింది. మొదటి నుంచి కూడా ఆ బండి భగీరథ్ విషయంలో ఇదే జరిగింది. అంటే ఆయనకు బెయిల్ ఇస్తే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తో సాక్షుల్ని ప్రభావితం చేస్తారు అని చెప్పేసి మొదటి నుంచి కూడా వాదనలు వినిపించుకుంటూ రావడం జరిగింది. సో దాంతో బెయిల్ అనేది డిలే అవుతూ వచ్చింది. మామూలుగా పోక్సో యాక్ట్ లో కేసు నమోదవుతే బెయిల్ దొరకడానికి మినిమం 1 మంత్ పడుతుందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్పడం చూసాం. సో ఆ తరుణంలోనే ఇప్పుడు బండి భగీరథ్ విషయంలో కూడా ఇంత టైం అయితే పట్టింది. అయితే ఈ టైంలో ఇన్వెస్టిగేషన్ జరగడం, కోర్టులో విచారణ జరగడం అయితే చూసాం. సో ఈ విచారణ ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగిందని చెప్పేసి ఇన్ని రోజుల పాటు కోర్టు వింటూ రావడం జరిగింది. సో ఈ ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన పురోగతిని దృష్టిలో ఉంచుకుని ఇవాళ బెయిల్ అయితే మంజూరు చేసింది. సో ఇవాళ ఆర్డర్ కాపీ కూడా మరికొన్ని గంటల్లో వచ్చే అవకాశం ఉందని కూడా న్యాయవాదులు చెప్తున్నారు. రేపు రిలీజ్ అయిపోతారు బండి భగీరథ్ అని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఆయన లాయర్ ఇందాక క్రితం ఒక మీడియా ఛానల్ తో కూడా మాట్లాడుతూ ఆర్డర్ కాపీ మరికొన్ని గంటల్లో వచ్చేస్తుంది, రేపు రిలీజ్ అయిపోతారని చెప్పారు. అలాగే కోర్టు ఏవైతే కండిషన్స్ పెట్టిందో ఇంతకు ముందు చెప్పినట్టు వాటిని కూడా ఆయన ఒకసారి చెప్పడం అయితే జరిగింది. అంటే సాక్షుల్ని ప్రభావితం చేయొద్దని చెప్పింది, ₹1,00,000 పూచీకత్తు కట్టి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు అని కూడా ఆయన మెన్షన్ చేశారు. సో ఇది ఇప్పుడు బండి భగీరథ్ విషయంలో ఫైనల్ గా అయితే ఆయనకు తెలంగాణ హైకోర్టు అయితే ఓటునిచ్చింది. బెయిల్ మీద రేపైతే బయటకైతే రాబోతున్నాడు. మరి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీడియా ముఖంగా ఏమన్నా మాట్లాడతారా, దీనిపైన మాట్లాడేందుకు ఏమన్నా ఆంక్షలు ఉన్నాయా అనేది మనకైతే తెలియదు. సో దానికి సంబంధించి అలాగే కోర్టు ఏ బేసిస్ మీద ఈ బెయిల్ ఇచ్చింది అన్న దాని విషయంలో కూడా ఆయన అడ్వకేట్ అయితే ఎక్కువగా చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు. సో ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన పురోగతిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇచ్చిందని కూడా ఆయన మెన్షన్ చేసేసారు. సో మరి బండి భగీరథ్ తర్వాత మీడియాతో మాట్లాడతారా, లేకుంటే బండి సంజయ్ గారు ఏమన్నా మీడియాతో మాట్లాడతారో తెలియదు. ఇక ఇటువైపు నుంచి ఎవరైతే ఆ మైనర్ బాలిక ఉన్నారో ఆమె పేరెంట్స్ వైపు నుంచి ఇంకా రియాక్షన్స్ అయితే ఏమీ రాలేదు. సో వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు వరకు బెయిల్ క్యాన్సిల్ చేయమని వెళ్తారా లేదో అనేది కూడా మనం రేపు ఎల్లుండో కానీ మనకు కూడా క్లారిటీ వస్తుంది. సో అది May 8న అరెస్ట్ అయిన బండి భగీరథ్ May 8న కేసు నమోదైంది పోక్సో యాక్ట్ కింద. ఆ తర్వాత May 16న అరెస్ట్ అయిపోయాడు. ఇవాళ జూలై 9న బెయిల్ అయితే దొరికింది. రేపైతే జూలై 10న బయటకైతే రాబోతున్నాడు. మరి దీని పట్ల అటు బండి సంజయ్ గారు కావచ్చు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇప్పటి వరకు ఇది ఒక పొలిటికల్ వార్ గా మారిపోవడం మనం చూసాము. సో మరి ఆ తరుణంలో ఇప్పుడు బండి సంజయ్ గారు కొడుకు బయటకు రావడం పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. అలాగే మరి దీని పట్ల అటు ఎవరైతే విక్టిమ్ సైడ్ నుంచి ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ సుప్రీంకోర్టు వరకు వెళ్తారా, బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి కోరుతారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మరి వాళ్ళ ఆర్డర్ కాపీ సాయంత్రం వరకు వస్తుంది, రేపు రిలీజ్ అవుతారని వాళ్ళ న్యాయవాది అయితే చెప్తూ ఉన్నారు. సో చూద్దాం రేపు సంబంధించి ఎటువంటి పరిణామాలు ఇంకా ఈ కేసుకు సంబంధించి జరుగుతాయో. అయితే విచారణ జరుగుతుంది. సో వాయిదాలకు అయితే అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చూద్దాం ఫర్దర్ గా ఈ కేసుకు సంబంధించి ఇంకా ముందు ఎటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయో. థ్యాంక్ యూ సో మచ్. బ్రేకింగ్ న్యూస్, పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ కి తెలంగాణ హైకోర్టు అయితే ఒక ఓటునిచ్చిందని చెప్పుకోవాలి. సో ఇవాళ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో ఈ రేపైతే మాక్సిమం రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. May 8న అంటే ఏం జరిగిందో ఒకసారి కంప్లీట్ గా ఈ బండి భగీరథ్ విషయంలో అనేది ఒకసారి మనం చూసుకుంటూ వస్తే May 8న 2026 May 8న అతని మీద పోక్సో కేసులో ఒక కేసు నమోదు అవ్వడం అయితే జరిగింది. ఇది పేట్ బషీరాబాద్ PS లో అయితే ఈ భగీరథ్ పైన ఈ పోక్సో యాక్ట్ కింద కేసు అయితే నమోదు చేశారు. అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఒక మైనర్ బాలికని తను లైంగికంగా వేధించాడని చెప్పేసి ఆరోపణలు రావడం, ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ బండి భగీరథ్ పైన కంప్లైంట్ ఇవ్వడం, సో అదంతా కూడా మనం చూసాం. సో ఆ నేపథ్యంలోనే బండి భగీరథ్ ని దాదాపు May 16న అంటే May 8న కేసు నమోదైతే May 16న అదుపులోకి అయితే పోలీసులు తీసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్యలో పొలిటికల్ గా చాలా వార్ జరిగిన విషయం కూడా మనకు తెలిసింది. May 8న కేసు నమోదైనప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, పోక్సో కేసు కింద పోక్సో యాక్ట్ కింద ఆయన మీద కేసు నమోదైతే ఇప్పటికి కూడా అరెస్ట్ చేయకపోవడం ఏంటి అని అటు బీఆర్ఎస్ వాళ్ళు తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటూ కూడా విమర్శలు చేయడం అయితే చూసాం మనం. సో ఆ తర్వాత పోలీసులు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. సో ఇలా ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్న విషయం కూడా తెలిసిందే. అంతేకాదు ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తారో ఆ తర్వాత బండి భగీరథ్ వైపు నుంచి కూడా రివర్స్ లో ఒక కేసు నమోదైంది. ఆ బాలిక ఎవరైతే ఉన్నారో మైనర్ తను
హనీ ట్రాప్ కు పాల్పడింది అని చెప్పేసి రివర్స్ లో వాళ్ళ మీద కూడా కేసులు నమోదవ్వడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా మనం చూసాం మే 8 నుంచి మే 16 మధ్యలో. అయితే మే 16 బండి భగీరథ్ స్వయంగా వచ్చి లొంగిపోయాడు అన్నట్టుగా మనకు వార్తలు వచ్చాయి. దీన్ని బండి సంజయ్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేనే నా కొడుకుని తీసుకెళ్లి పోలీసులకు అప్పజెప్పాను అంటూ కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో అటు పక్క రేవంత్ రెడ్డి గారు మేము పట్టుకున్నాం, అరెస్ట్ చేశామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఒక పొలిటికల్ వార్ కి, అంటే బీఆర్ఎస్ విమర్శలు చేయడానికి ఒక ఆయుధంగా మారింది. ఇలా ఒక పొలిటికల్ టర్న్ అయితే బండి భగీరథ్ పైన పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అవ్వడం అయితే జరగడం అయితే మనం చూసాం. సో ఏదేమైనా మే 16 అతను పోలీస్ అదుపులోకి వెళ్ళాడు. ఆ తర్వాత విచారణ జరిగింది కోర్టులో. ఇవన్నీ కూడా కంటిన్యూగా జరుగుతూ వస్తున్నాయి. అయితే మధ్యలో మధ్యంతర బెయిల్ అయితే కోర్టు ఇవ్వడం జరిగింది. అంటే బండి భగీరథ్ కు ఎగ్జామ్స్ ఉండడం నేపథ్యంలో ఆ ఎగ్జామ్స్ ని రీజన్ గా చూపించి మధ్యంతర బెయిల్ కావాలని చెప్తే కోర్టు కూడా వాటిని దృష్టిలో తీసుకొని మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఒక 1 వీక్ అయితే బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవాళ ఏం జరిగిందంటే ఇవాళ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ దర్యాప్తు పైన ఒక పురోగతి రావడంతోనే హైకోర్టు ఇవాళ ఇరు పక్షాల నుంచి వాదనలు ఇన్ని రోజుల నుంచి వినిపించుకుంటూ వస్తున్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా పరిశీలించి ఆ ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన పురోగతిని దృష్టిలో ఉంచుకొని బండి భగీరథ్ అయితే బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. ₹1,00,000 పూచీకత్తు పై బెయిల్ అయితే ఇచ్చేసింది. అలాగే సాక్షుల్ని ప్రభావితం చేయొద్దు అని చెప్పేసి కూడా హైకోర్టు ఆర్డర్ అయితే చేసింది. మొదటి నుంచి కూడా బండి భగీరథ్ విషయంలో ఇదే జరిగింది. అంటే ఆయనకు బెయిల్ ఇస్తే ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తో సాక్షుల్ని ప్రభావితం చేస్తారు అని చెప్పేసి మొదటి నుంచి కూడా వాదనలు వినిపించుకుంటూ రావడం జరిగింది. సో దాంతో బెయిల్ అనేది డిలే అవుతూ వచ్చింది. మామూలుగా పోక్సో యాక్ట్ లో కేసు నమోదవుతే బెయిల్ దొరకడానికి మినిమం 1 మంత్ పడుతుందని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్పడం చూసాం. సో ఆ తరుణంలోనే ఇప్పుడు బండి భగీరథ్ విషయంలో కూడా ఇంత టైం అయితే పట్టింది. అయితే ఈ టైంలో ఇన్వెస్టిగేషన్ జరగడం, కోర్టులో విచారణ జరగడం అయితే చూసాం. సో ఈ విచారణ ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగిందని చెప్పేసి ఇన్ని రోజుల పాటు కోర్టు వింటూ రావడం జరిగింది. సో ఈ ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన పురోగతిని దృష్టిలో ఉంచుకొని ఇవాళ బెయిల్ అయితే మంజూరు చేసింది. సో ఇవాళ ఆర్డర్ కాపీ కూడా మరికొన్ని గంటల్లో వచ్చే అవకాశం ఉందని కూడా న్యాయవాదులు చెప్తున్నారు. రేపు రిలీజ్ అయిపోతారు బండి భగీరథ్ అని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఆయన లాయర్ ఇందాక క్రితం ఒక మీడియా ఛానల్ తో కూడా మాట్లాడుతూ ఆర్డర్ కాపీ మరికొన్ని గంటల్లో వచ్చేస్తుంది, రేపు రిలీజ్ అయిపోతారని చెప్పారు. అలాగే కోర్టు ఏమైతే కండిషన్స్ పెట్టిందో ఇంతకు ముందు చెప్పినట్టు వాటిని కూడా ఆయన ఒకసారి చెప్పడం అయితే జరిగింది. అంటే సాక్షుల్ని ప్రభావితం చేయొద్దని చెప్పింది, ₹1,00,000 పూచీకత్తు కట్టి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు అని కూడా ఆయన మెన్షన్ చేశారు. సో ఇది ఇప్పుడు బండి భగీరథ్ విషయంలో ఫైనల్ గా అయితే ఆయనకు తెలంగాణ హైకోర్టు అయితే ఓటునిచ్చింది. బెయిల్ మీద రేపైతే బయటకైతే రాబోతున్నాడు. మరి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మీడియా ముఖంగా ఏమన్నా మాట్లాడతారా, దీనిపైన మాట్లాడేందుకు ఏమన్నా ఆంక్షలు ఉన్నాయా అనేది మనకైతే తెలియదు. సో దానికి సంబంధించి అలాగే కోర్టు ఏ బేసిస్ మీద ఈ బెయిల్ ఇచ్చింది అన్న దాని విషయంలో కూడా ఆయన అడ్వకేట్ అయితే ఎక్కువగా చెప్పే ప్రయత్నం అయితే చేయలేదు. సో ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ లో వచ్చిన పురోగతిని దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇచ్చిందని కూడా ఆయన మెన్షన్ చేసేసారు. సో మరి బండి భగీరథ్ తర్వాత మీడియాతో మాట్లాడతారా, లేకుంటే బండి సంజయ్ గారు ఏమన్నా మీడియాతో మాట్లాడతారో తెలియదు. ఇక ఇటువైపు నుంచి ఎవరైతే మైనర్ బాలిక ఉన్నారో ఆమె పేరెంట్స్ వైపు నుంచి ఇంకా రియాక్షన్స్ అయితే ఏమీ రాలేదు. సో వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు వరకు బెయిల్ క్యాన్సిల్ చేయమని వెళ్తారా లేదో అనేది కూడా మనం రేపు ఎల్లుండో కానీ మనకు కూడా క్లారిటీ వస్తుంది. సో అది మే 8 అరెస్ట్ అయిన బండి భగీరథ్ మే 8 కేసు నమోదైంది పోక్సో యాక్ట్ కింద. ఆ తర్వాత మే 16 అరెస్ట్ అయిపోయాడు. ఇవాళ జూలై 9 బెయిల్ అయితే దొరికింది. రేపైతే జూలై 10 బయటకైతే రాబోతున్నాడు. మరి దీని పట్ల అటు బండి సంజయ్ గారు కావచ్చు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇప్పటి వరకు ఇది ఒక పొలిటికల్ వార్ గా మారిపోవడం మనం చూసాము. సో మరి ఆ తరుణంలో ఇప్పుడు బండి సంజయ్ గారు కొడుకు బయటకు రావడం పట్ల ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. అలాగే మరి దీని పట్ల అటు ఎవరైతే విక్టిమ్ సైడ్ నుంచి ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ సుప్రీంకోర్టు వరకు వెళ్తారా, బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి కోరుతారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మరి వాళ్ళ ఆర్డర్ కాపీ సాయంత్రం వరకు వస్తుంది, రేపు రిలీజ్ అవుతారని వాళ్ళ న్యాయవాది అయితే చెప్తూ ఉన్నారు. సో చూద్దాం రేపు సంబంధించి ఎటువంటి పరిణామాలు ఇంకా ఈ కేసుకు సంబంధించి జరుగుతాయో. అయితే విచారణ జరుగుతుంది. సో వాయిదాలకు అయితే అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చూద్దాం ఫర్దర్ గా ఈ కేసుకు సంబంధించి ఇంకా ముందు ఎటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయో. థ్యాంక్ యూ సో మచ్. బ్రేకింగ్ న్యూస్, పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ కి
హైకోర్టు, తెలంగాణ హైకోర్టు అయితే ఒక ఊరట ఇచ్చిందని చెప్పుకోవాలి. సో ఇవాళ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. సో ఈ రేపైతే మాక్సిమం రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మే 8న అంటే ఏం జరిగిందో ఒకసారి కంప్లీట్ గా ఈ బండి భగీరథ్ విషయంలో అనేది ఒకసారి మనం చూసుకుంటూ వస్తే, మే 8న 2026 ఇయర్ మే 8న అతని మీద పోక్సో కేసులో ఆ, ఒక కేసు నమోదు అవ్వడం అయితే జరిగింది. ఇది పేట్ బషీరాబాద్ పిఎస్ లో అయితే ఈ భగీరథ్ పైన ఈ పోక్సో యాక్ట్ కింద కేసు అయితే నమోదు చేస్తారు. అంటే మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఒక మైనర్ బాలికని తను లైంగికంగా వేధించాడని చెప్పేసి ఆరోపణలు రావడం, ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ బండి భగీరథ్ పైన కంప్లైంట్ ఇవ్వడం, సో అదంతా కూడా మనం చూసాం. సో దాని నేపథ్యంలోనే ఆ బండి భగీరథ్ ని దాదాపు మే 16న అంటే మే 8న కేసు నమోదైతే మే 16న అదుపులోకి అయితే పోలీసులు తీసుకోవడం జరిగింది. అయితే ఈ మధ్యలో పొలిటికల్ గా చాలా వార్ జరిగిన విషయం కూడా మనకు తెలిసింది. ఆ మే 8న ఆ కేసు నమోదైనప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, పోక్సో కేసు కింద పోక్సో యాక్ట్ కింద ఆయన మీద కేసు నమోదైతే ఇప్పటికి కూడా అరెస్ట్ చేయకపోవడం ఏంటి అని అటు బీఆర్ఎస్ వాళ్ళు తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటూ కూడా విమర్శలు చేయడం అయితే చూసాం మనం. సో ఆ తర్వాత పోలీసులు లుకౌట్ నోటీసులు అయితే జారీ చేశారు. సో ఇలా ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్న విషయం కూడా తెలిసిందే. అంతేకాదు ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్ ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తారో ఆ తర్వాత బండి భగీరథ్ వైపు నుంచి కూడా రివర్స్ లో ఒక కేసు నమోదైంది. ఆ బాలిక ఎవరైతే ఉన్నారో మైనర్, తను హనీ ట్రాప్ కు పాల్పడింది అని చెప్పేసి రివర్స్ లో వాళ్ళ మీద కూడా కేసులు నమోదవడం అయితే జరిగింది. సో ఇదంతా కూడా మనం చూసాం మే 8 నుంచి మే 16 మధ్యలో. అయితే మే 16న బండి భగీరథ్ స్వయంగా వచ్చి లొంగిపోయాడు అన్నట్టుగా మనకు వార్తలు వచ్చాయి. దీన్ని బండి సంజయ్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ నేనే నా కొడుకుని తీసుకెళ్లి పోలీసులకు అప్పజెప్పాను అంటూ కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో అటు పక్క రేవంత్ రెడ్డి గారు మేము పట్టుకున్నాం, అరెస్ట్ చేశామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. అది కూడా ఒక పొలిటికల్ వార్ కి, అంటే బీఆర్ఎస్ విమర్శలు చేయడానికి ఒక ఆయుధంగా మారింది. ఇలా ఒక పొలిటికల్ టర్న్ అయితే బండి భగీరథ్ పైన పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు అవ్వడం అయితే జరగడం అయితే మనం చూసాం. సో ఏదేమైనా మే 16న అతను పోలీస్ అదుపులోకి వెళ్ళాడు.